హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక చిత్రమైన అంశం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన అంశాన్ని యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాను. ఎస్, మీరందరూ చూస్తున్నారు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్ను సాధించుకున్నాం. మాకు సపోర్ట్ చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక నుంచి వాడి వేడి నువ్వా నేనా అన్నట్లుగా ప్రభుత్వంతో పోరాటానికి యుద్ధం సయ్యన్నాం. వాస్తవ కోణాలను బయటికి తీసే పనిని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. ఎస్, నిన్న జరిగిన హైడ్రామాను ఒకసారి నేను బయట పెడతా. ఇది హైడ్రానా లేకపోతే హైడ్రామానా అనే విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. మీరు వాస్తవాలను తెలంగాణ యావత్తు సమాజానికి ఈ లైవ్ షేర్ చేయండి. నిజాలను నిర్భయంగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మనకు తెలియజేస్తుంది. ఖచ్చితంగా కూడా మనం నోటిఫికేషన్ ఆన్ చేసుకుందాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం, 10 మందికి షేర్ చేద్దాం. ఈ నినాదంతో మీరు ముందుకెళ్ళండి. వాస్తవ కోణాలన్నింటినీ కూడా బయటికి తీసే ప్రయత్నం నేను చేస్తా. మీ అందరికీ తెలుసు హైడ్రా అంటే హైదరాబాద్కు సంబంధించిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన వాటిని కాపాడడం, దానితో పాటుగా చెరువులలో ఏదైతే బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ కబ్జాకు గురైతే వాటిని కాపాడడం, చెరువుల పునర్నిర్మాణానికి అంటే వాటి యొక్క పాత యొక్క ఏ స్థాయిలో ఏ విధంగా ఉన్నాయో వాటిని రక్షించే ప్రయత్నం చేస్తుంది హైడ్రా. అయితే ఈ హైడ్రా ఎవరి కోసం పుట్టింది, హైడ్రా ఎందుకోసం పుట్టింది, దమ్మున్న నేత ఇచ్చిన సవాలేంటి, అధికార పార్టీకి ఎందుకంత భయం అనే కోణంలో కొన్ని విషయాలు మీకు చెప్తా, తెలుసుకోండి మిత్రులారా. వాస్తవం ఇది 100కు 1,00,000% నిజం. దేనికోసం అంటే అసలు హైడ్రా ఎందుకోసం పుట్టింది అనేది నేను పూర్వాపరాలు చెక్ చేసే ప్రయత్నం చేసిన. దీని మీద ఏవి రంగనాథ్ గారు కానీ లేకపోతే అమరపాలి గారు కానీ లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ, అంటే వీళ్ళలో ఎవరు నాకు సమాధానం చెప్తారనేది నాకు చాలా అత్యవసరం. కాబట్టి నేను ఖచ్చితంగా కూడా అడుగుతాను. ఏంది హైడ్రాకు సంబంధించి అనేది ఆరాధిస్తే దీంట్లో పెద్ద సంచలనమైన విషయాలు బయటకు వచ్చినాయి. ఏంది హైడ్రా అనేది దేనికోసం పనిచేయాలి, ఎవరి కోసం పనిచేయాలి, ఎవరైతే బఫర్ జోన్లను ఎవరైతే ఎఫ్టీఎల్కి సంబంధించి ఎవరైతే చెరువులను భూములను కబ్జా చేస్తారో వాళ్ళ కోసం ఈ హైడ్రా పనిచేయాలి. కానీ ఈ హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి కేవలం ఈయన మెప్పు కోసం మాత్రమే పనిచేస్తున్నది హైడ్రా. ఇది ఎవరు అవునన్నా కాదన్నా 100% నిజం. రాష్ట్ర ముఖ్యమంత్రికి బస్తీమే సవాల్, ఇది నీ కోసం మాత్రమే పనిచేస్తున్నది. హైడ్రా కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలను చిందరవందర చేస్తున్నది. హైడ్రామా ఆడుతున్నది. ఇది 100కు 100% నిజం కదా. నీ టార్గెట్ ఏంది, కేటీఆర్ ఫామ్ హౌస్ను కూల్చడం. రేవంత్ టార్గెట్ను ఈ హైడ్రా టార్గెట్ ఏంది అంటే ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ను కూల్చడం కోసం హైడ్రా ఏర్పాటైంది అనేది వాస్తవం. ఏంది, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం మనం. ఏది పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పూర్తిగా తీర్పు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి ప్రాణ బంధు ప్రీతి ఇతరత్రాలు ఇవ్వని ప్రమాణ స్వీకారం చేస్తాం. కానీ ఎందుకు నీ స్వార్థాల కోసం చాలామంది పేదలను బలి చేస్తున్నావని నేను అడుగుతూ ఉన్నా. హైడ్రామా కదా. ఇప్పుడు ఇక్కడ భవనాలను కూల్చివేసే కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టిండు కదా. హైడ్రాకు సంబంధించి భవనాలను కూల్చివేతకు సంబంధించి నువ్వు మొదలు పెట్టినావు కదా. ఈ హైడ్రా భవనాలు కూల్చివేస్తున్నారు కదా. ఇప్పుడు చాలామంది కూడా ఈ హైడ్రాకు సంబంధించి రంజితన హైడ్రా మొత్తం మంచిగా పనిచేస్తుంది, ఏవి రంగనాథ్ గారు లేకపోతే దానికి అధ్యక్ష వహిస్తున్న లేకపోతే ఎప్పటికెప్పటి పూర్వాపరాలు స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని చాలామంది బయట గుసగుస అనుకున్న లొట్టపీస్ ఏం కాదు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి యావత్తు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నాడు. ఎస్, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఫస్ట్ హైడ్రా అనేది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మంచిదే. దేనికోసం, చెరువులను కబ్జా చేసిన భూములను కబ్జా చేసిన తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం చేస్తారు. క్లియర్ కట్. ఇప్పుడు నేను ఒక ప్రధానంగా కూడా ఒక పెద్ద క్వశ్చన్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏవి రంగనాథ్ గారి ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్తే ఓకే, యు ఆర్ కరెక్ట్ అంట. సమాధానం చెప్పలేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతల నుండి యనుమల రేవంత్ రెడ్డి గారు తప్పుకోవాలి. నేను బాధ్యతలు నిర్వర్తించడంలో ఫెయిల్ అయిపోయినా అని ఏవి రంగనాథ్ గారు కూడా రాజీనామా చేయాలి, లేకపోతే వీఆర్ఎస్ అయినా పెట్టుకోవాలి, ఏదైనా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారి కాదు, నువ్వు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అధికారి కాబట్టి నేను అడుగుతున్నా. ఈ హైడ్రా ఏర్పడింది రైటే. హైడ్రా ఫస్ట్ ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, రాజకీయ నాయకుల మీదనా లేకపోతే పేద మధ్యతరగతి లేకపోతే చిన్న
అంటే కడు పేదరికంకు సంబంధించిన వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా, హైడ్రా ఫస్ట్ ఎవరి మీద చర్యలు తీసుకోవాలనో తెలుసా? దీని లోపలికి వెళ్ళి దీన్ని పూర్తిగా పరిశీలించి అధ్యయనం చేస్తే వాస్తవ కోణాలు బయటపడ్డ తర్వాత ఎవడు కొడితే దిమ్మగా తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, వైట్ అవుతుందో, రెడ్ అవుతుందో అని పోకిరి సినిమాల డైలాగ్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చింది. హైడ్రా మొట్టమొదటిసారిగా చర్యలు తీసుకోవాల్సింది పేదవారి మీద కాదు, మధ్యతరగతి మీద కాదు, చిన్న కుటుంబాల మీద కాదు, మీ రాజకీయ నాయకుల మీద. ఫస్ట్ ఎవరి మీద తీసుకోవాలంటే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎస్, ఇదే స్క్రిప్ట్ ఇలా మీకు రాజకీయ నాయకుడు కూడా మాట్లాడతాడు, నిన్న మాట్లాడిచ్చినాం. అధికారుల మీద చర్య తీసుకోవాలి. హైడ్రా నిర్మాణాలు చేపడతా అంటే ఎట్లా పర్మిషన్ ఇచ్చినవయ్యా? ఎవని అయ్యా జాగిరాని ఇచ్చినావు అప్పుడు సోయలేదా? మా అధికారుల తప్పిదం ఉంది, మా అధికారులు చేస్తున్న సన్నాసి పనికే ఇయ్యాలా వీళ్ళందరూ బలైతున్నారన్న సోయలేదా? ఆ రోజు నిర్మాణాలు చేస్తా అంటే ఏడున్నావు, ఆ రోజు కట్టడాలు చేస్తూ అంటే ఏడున్నారు మీ అధికారులు? ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు? ఏ పందికొక్కులు లెక్క పూర్తి స్థాయిలో లంచాలకు మరిగి లుచ్చ నా కొడుకుల లెక్క ఉన్నారా? అడుగుతున్నారు, కూల్చివేసిన వాళ్ళందరూ అడుగుతున్నారు. నేను అందరి అధికారులను అడగట్లేదు, పర్మిషన్ ఇచ్చిన లుచ్చా నా కొడుకులను అడుగుతా ఉన్నా. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలను ఆగం చేసుడు కదా హైడ్రా అంటే. ఎవరి కోసం? హైడ్రామా కాదా ఇది? మీరు ఎవరి మీద ఈ ఇల్లులు కూల్చేటప్పుడు దానికి భూమిలో పూర్తి స్థాయిలో పునాది తీసేటప్పుడు ఏమైపోయింది, పిల్లర్ తీసేటప్పుడు ఏమైపోయింది, గోడలు కట్టినప్పుడు ఏమైంది, స్లాబ్ పోసినప్పుడు ఏమైంది, ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు ఏమైంది, వాళ్ళు గృహప్రవేశాలు చేసినప్పుడు అప్పుడు అధికారులు ఏడబోయిర్రు? వాళ్ళ సావస్ వచ్చిందా? అధికారిగా పనిచేస్తలేడా? జీతం తీసుకోలేదా? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. నేను చెప్పే ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచించాలి. ఇది అధికారుల తప్పిదం. ముమ్మాటికి హైడ్రా అనేది ఎవరి తప్పిదం అంటే అధికారుల తప్పిదం అని యావత్తు తెలంగాణ సమాజాలందరూ కూడా తెలుసుకోవాలి. నేను ఈ విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి. హైడ్రా అనేది మొట్టమొదటిసారిగా ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రానికి సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఏ మున్సిపల్ శాఖ అధికారి దానికి పర్మిషన్ ఇచ్చిండో ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఏ రెవెన్యూ అధికారి ఆయనకు పర్మిషన్ ఇచ్చిండో ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఎవరు పర్మిషన్లు ఇచ్చిండో వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పక్కన పెట్టి ఏమన్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి మీరంతా. కేవలం వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారి అనే వ్యక్తి ఎంత ఘోరంగా ఉంటాడు అనేది నాకు ఈ హైడ్రాను చూసిన తర్వాతనే బయటకు వచ్చింది. ఎస్, నిజమైన విషయం ఇది. హైడ్రాకు సంబంధించి అధికారుల మీద చర్యలేవి. పేదోళ్ళ ఇల్లులు గుల్చేస్తాం, మధ్యతరగతి ఇళ్ళుగా చిన్న ఏది కనీసం కడు పేదరికరానికి కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు తినడానికి తిండి లేని స్థాయి నుంచి కాస్త ఏదో ఒక నివాసం ఉండడానికి ఇల్లు కట్టుకుంటే దాన్ని కూల్చేస్తాం. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మధ్యతరగతి కుటుంబ పరిస్థితులు అదే, పేద కుటుంబ పరిస్థితులు అదే. ఈరోజు ఈ హైడ్రా కూల్చివేస్తే బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవడు? అధికారి కాదా? సోయి లేదా? ఆ రోజు ఏమన్నా మద్యం మత్తులు ఉన్నాడా, గంజాయి మత్తులో ఉన్నాడా, లేకపోతే డబ్బు మైకంలో ఉన్నాడా? ఆ రోజు సోయి లేదా? హైడ్రాకు ఎట్లా పర్మిషన్ ఇచ్చినో హైడ్రా ఈరోజు కూల్చివేస్తున్నా. అరే బాడకో ఎట్లా పర్మిషన్? సస్పెండ్ చేయవని, సస్పెండ్ చేసి జైలు. ఎందుకంటే అది ప్రతి చెమట చుక్కతోని కట్టిన ఇటుక మీద ఇటుకను పేర్చి కట్టుకున్న ఇళ్లను చాలా వరకు బాధితులు ఒకటే కన్నీళ్ళు పెడతా ఉన్నారు. అరే ఆ రోజు అధికారి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు అని నేను అడిగిన. సారీగో పర్మిషన్లు అన్నీ ఉన్నాయి అంటాడు. ఎస్, ఇది వాస్తవమైన విషయం. ఇది నేను ఒక్కనే మాట్లాడలే, ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి వర్యులు కూడా మాట్లాడిండు. ఇగో చూడురి హైడ్రామానా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అర్థమైందా? ఇప్పటికైనా చెంపశెల్లు అనిపించలే? చూడురి మీరే, ఇది నేను చెప్పిన అంశం కాదు, ఒక్కసారి మీరు చూడాలి. హైడ్రామానా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు డైలాగ్ వేస్తే మళ్ళా ఇప్పుడు చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పమనుర్రి. హైడ్రామానా చెప్పేసింది కదా, కేంద్ర మంత్రి చెప్పింది, ఇది నేను చెప్పిన మాట కాదు. ఒకసారి చూడండి. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? వాస్తవం కదా ఈ ప్రశ్న. ఇది ఎందుకు ఉత్పన్నం కాలే? అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? కోడిగుడ్డు మీద ఈకలు వీకిందా, లేకపోతే రోడ్డు మీద ఏమన్నా నాట్లేసిల్లా, లేకపోతే గుడ్డి గుర్రానికి ఏమన్నా పనులు దోమిల్లా, లేకపోతే ఏం చేసిళ్ళు? చిర్రగోని ఆట ఆడిల్లా, తొక్కుడు బిల్ల ఆడిల్లా, లేకపోతే కచ్చకాయలు ఆట ఆడిల్లా? ఏం చేసిళ్ళు మీరు? ఏం చేసిర్రు అంటున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఆ రోజు ఏం చేసింది? ఒకటి, అధికారులు అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చిర్రు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి కదా. ఏమన్నంటే గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం మీద ఏసుడు కాదు, ఏ అధికారి ప్రాతిపదిక మీద ఇచ్చిండు? జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావన. ప్రపంచంలోనే బీజేపీ అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రసక్తే లేదు. ఇది పక్కన మేడం. ఒక్కసారి మనం ఇది
ఇంతకీ ఇది హైడ్రానా హైడ్రామానా తెలియడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం యంత్రాంగం ఏం చేసిందని ప్రశ్నించారు. అప్పుడు అధికారులు అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చారని నిలదీశారు. ప్రభుత్వం ఒక సమగ్రమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలకు ప్లే గ్రౌండ్లు లేవన్నారు. బహిరంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై బహిరంగ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందన్నారు. దేన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించిన పరిస్థితి కిషన్ రెడ్డి గారు అన్నారు. ఇది నేను మాట అనలే. ఇప్పుడు అర్థమైందా? హైడ్రామా ఎవరి కోసం నడుస్తున్నది? ఏ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయడం కోసం, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం? మొట్టమొదటిసారిగా హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఈ హైడ్రా అనేది ఉన్నది కదా, ఫస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ బిల్డింగ్ పునాది వేసినప్పుడు ఏ అధికారి ఇచ్చిండు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో, అరెస్టు చేయి, జైలు అయ్యి కేసులు పెట్టు. ఇప్పుడు ఎందుకు పెన్ను కదులుతలేదా? సావాస్ వచ్చిందా? మీరు మనుషులు కాదా? ఏదో హైడ్రా అని పేరు పెట్టి టైటిల్ పెట్టి ఉరుకుతాళ్ళు. ఏది అంటే మన ఊరు మీద దున్నపోతు నిడిచినట్టు ఒకటే ఉరుకుతున్నారు. అరే అసలు ముచ్చట తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదు అనుకుంటున్నారా? ఉన్నాడు ఇక్కడ జర్నలిస్ట్ రంజిత్ అన్నట్టయినా ఒక ఆయన ఉన్నాడు, చెప్తాడు. హైడ్రాకు ఈరోజు మొత్తం ఉరుకుతున్నారు కదా, ఏది కోల్యాన్ని వదిలేసాడు, దాన్ని గుల్చేసుడు, దీన్ని గుల్చేసుడు, నిన్న మణికొండ, లేకపోతే గంజిపేట, లేకపోతే చిత్రపూర్ కాలనీ, ఇంకోటి అని ఉరుకుతున్నారు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు తెలివే అనుకున్నారా బిడ్డ? మీ హైడ్రా అంతా హైడ్రామా అని తెలియదా? నేనేమంటున్నా అంటే ఆ రోజు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేసిళ్ళు? నా క్వశ్చన్కు సమాధానం ఇది దొరకాలి నాకు ఖచ్చితంగా. ఏమయ్యా రేవంత్ రెడ్డి, రంగనాథ్ గారు, ఆ రోజు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అధికారులకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిళ్ళు? వాళ్ళు ఎట్లా కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిళ్ళు? దీనికి సమాధానం ఎందుకు లేదు? దీని గురించి సమాధానం చెప్పమనురి. నేను చెప్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను పోయినా మొత్తం గ్రౌండ్ లెవెల్లో వాస్తవం ఏంది, రియాలిటీ ఏంది, మరి తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలియాలి కదా. రంజితన్న మరి నిజమేంది మరి చెప్పన్నా అని నేను అడిగితే ఒక్కసారి చూడుర్రి, గిడ మీకు కనబడుతుంది కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఊలొల్లి సల్లగుండా ఎంత అన్యాయం ఇది అంటే ఇది ఘోరం. మీరు ఫామ్ హౌస్లకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు వైఆర్టీవీలోకి పోయి చూడుర్రి, మొత్తం కనబడుతుంది. నేనేమంటున్నా అంటే మొత్తం కనబడుతుంది. చూడుర్రి, ఇది కనబడుతున్నదా? ఒక్కసారి ఇది హిమాయత్ సాగర్ చెరువు అండి. చెరువుకు సంబంధించి నీళ్లు లేకపోతే రాళ్ళు రప్పలు తేలుతాయా లేదా? మన పట్నం మహేందర్ రెడ్డి గారు కట్టుకున్న ఫామ్ హౌస్ ఎంత అద్భుతంగా కట్టుకున్నారో ఒక్కసారి నేను అడిగి పోయినా, లైవ్లో పోయినా, ఒక్కసారి చెప్తా నేను, మీరే వినాలి. దాంతో పాటు చూడు, ఆ ప్రభుత్వానికి సంబంధించిన చెరువులను కాపాడడం, చెరువుల కబ్జా పార్టీకి అనేది సరే మీకే అర్థమవుతుంది. చూడుర్రి, నడీశెర్లగా ఇచ్చింది మగ పిల్లగాడు. వీళ్ళ అయ్య జాగిర్ అనుకున్నాడా, లేకపోతే వీళ్ళ తాత ముత్తాతల ఆస్తి అనుకున్నాడా? మరి దీనికి పర్మిషన్ ఇస్తా ఉంటే ఏం చేసిళ్ళు నాకు అర్థం కాని విషయం. చూడు, చెర్లగట్టిండండి, ఇది చెర్లగట్టిండు. హిమాయత్ సాగర్ నడి గడ్డ మీద కట్టిండు, మొత్తం చెర్లగట్టిండు. నిజం, ఇది ఘోరమైన పరిస్థితి. పట్నం మహేందర్ రెడ్డి గారి ఆ లీలలు ఇవి. దీంతో పాటు ఇంతటితో ఆగిందా? ఇంతటితో ఆగాలి. ఇంకో పెద్ద మనిషి దగ్గరికి కూడా పోదాం. ఇంకో పెద్ద మనిషి దగ్గర పోతే ఆయన ముచ్చట ఏమంటున్నాడు అంటే, నిన్న మైకు గుంజుకుంటాం, లేకపోతే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తా ఉన్నారు. ఇది మీరు అందరు చూస్తున్నారు కదా, ఇది పొంగులేటి గారి ఫామ్ హౌస్ అండి. ఇదంతా చెరువు పక్కన ఎట్లా కట్టిండు చూడురి. చెర్లపల్లి జైలు అనుకుంటున్నాడా, లేకపోతే ఇంకేమన్నా చెర్లపల్లి గోడ అంత ఉన్నది, అది తక్కువ ఒక తాడి చెట్టు ఒక పోల్ అంత ఉన్నది, బరాబరి అంతే ఉన్నది. ఇదంతా ఏ విధంగా కబ్జా చేస్తా అంటే అధికారులు ఏం చేస్తారు? దీన్ని కూల్చమనురి. నిజంగా నేను అడుగుతున్నా కదా, దీన్ని కూల్చమని చెప్పుర్రి. మొత్తం అదే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడితో ఆగిందా అంటే లేదు. నేను కొద్దిగా ముందుకు పోయి గిడి తీసుకొచ్చిన, ఇది సంధ్యా కన్వెన్షన్ అన్నట్టు. ఈ సంధ్యా కన్వెన్షన్కు సంబంధించి ఈ చూడుర్రి, మట్టి పోసి ఎట్లా చదువును చేస్తారో చూడుర్రి. హిమాయత్ సాగర్ చెరువుకు సంబంధించి మట్టి పోసి ఎట్లా చదువును చేస్తున్నారో మీరే చూడుర్రి. కుప్పలు మట్టి తెత్తాలు. చూడుర్రి, ఈ పొక్లైనర్లతోని. చూడుర్రి, ఇది పొంగులేటి గారి ప్రహారీ గోడ అండి. చూడుర్రి ఎంత ఉన్నదో. హై జంక్షన్ వైర్లు ఉన్నాయి. ఈ హై జంక్షన్ వైర్లు ఉన్నాక వీళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చిళ్ళు, ఈడ ఉండమని ఎట్లా చెప్పిర్రు, ఈ మట్టి బోసుడు ఏంది, ఈ కథ ఏంది? పొంగులేటి గారి గోడ చూడ్రి, పోలు పొడుగున్నది, దగ్గర పూల అంతున్నది. అర్థమైందా? చూడాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. నిన్న నేను గ్రౌండ్ లెవెల్లో వేయాల్సిన వీడియోలు ఉన్నాయి, జర చూడుర్రి. వాస్తవం ఏంది అనేది మీరు కూడా తెలుసుకోవాలి.
ఇక ఈ ముచ్చట చెప్తా అంటే ఆడికొచ్చిన వాళ్ళు ఇక ఆగులు లేదు ఇగలొల్లి పెడతా ఉన్నారు పరిస్థితి. ఇక చూడు ఇగో వీళ్ళు వచ్చి ఇగో ఈ పిల్లగాడు వచ్చి అన్న పోలీసు వాళ్ళు వచ్చిల్లన్న అందరు వచ్చి ఇగో వెళ్ళిపో అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వెళ్ళిపో అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పినా అంటే ఇది సంధ్యా కన్వెన్షన్కు సంబంధించిన పంచాయతీ, మీ అందరికీ కూడా తెలవాలి కాబట్టి వాస్తవాలను తీసుకొని వచ్చిన పరిస్థితి. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏం జరుగుతున్నది, ఈ తెలంగాణలో హైడ్రా పేరుతోని హైడ్రామా జరుగుతున్నది అంటే 100% అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అప్పటి అధికారులు చేతులకు ఏమన్నా గాజులు దొరుకున్నారా? ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో ఇప్పుడు ఏ బిల్డింగులు అయితే కూల్చేస్తున్నాయో వాటికి పర్మిషన్ లేకుండానే కట్టారా? సమాధానం చెప్తారా? నా దగ్గర విత్ ఎవిడెన్స్ ఉన్నాయి, నేనేం ఆషామాషిగా మాట్లాడతలేను. ఆ ఎవిడెన్స్ అంతా ప్రజలు ఆ కూల్చేస్తున్న వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకునే పెద్ద దృశ్యాలు. ఇంకేం కావాలి మీకు? హైడ్రా పేరుతోని హైడ్రామా ఆడుతూ ఉంటే ఇంత నాటకమా? ఇక అక్కడ నుండి మన వివేక్ వాళ్ళ ఫామ్ హౌస్ వేనా ఇక ఆడో పంచాయతీ ఆడ ఏంది అంటే ఎలగొచ్చే ప్రయత్నం చేసుడు తప్ప ఇంకా వేరే ఏం లేదు. అక్రమ నిర్మాణాలు కడతాం మా ఇష్టం, మా జాగిరి, ఇది ప్రైవేట్ ప్లేసా? ఏమనయ్యా ప్రైవేట్ ప్లేస్? నాకు అర్థం కాదు. ఎక్కడి నుండి వచ్చినాయి మీకు భూములు? రాజకీయం ఉంటే ఏమైనా చేయవచ్చా? ఏంది కథ ఏంది? ఇక చూడుర్రి, నిన్న నేను అక్కడికి పోతే నా దగ్గరికి వచ్చి పూర్తి స్థాయిలో నెట్టేసే ప్రయత్నం, దూరంగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చూడరు, ఇక చూడుర్రి వీడు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే గడ్డి తింటున్నాడా లేకపోతే ఇంకేమైనా తింటున్నాడో తెలియదు. వెళ్ళిపో అని చేయెత్తాడు. నేను చాలా ప్రశాంతంగా అడిగిన, ఎందుకంటే ఈడ ఏంది మనం ఏ గొడవల కోసం రాలే. నేను చేస్తూ ఉంటా, ఆయన వెనుక నుండి వచ్చిండు, నేను సైలెంట్గా ఉన్నా. నేను గొడవ పెడతాడా? ఎంత రచ్చ కావాలి? మళ్ళీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక పదవికి నువ్వు రాజీనామా చేస్తావు, నీ V6 బాగోతాలన్నీ త్వరలో నేను బయటికి తీస్తాను, నీ వెలుగు బాగోతాలు, నీ ఎంప్లాయీలకు సంబంధించి మొత్తం బయటికి తీస్తా బిడ్డ అనుకుంటున్నావేమో. ఇడ జర్నలిస్ట్ రంజిత్ ఏమో ఆషామాషి ముచ్చటతోని ఉత్తుత్తగా రాలే నేను ఇక్కడికి. నువ్వు ఏదో ఛానల్ వచ్చినంత మాత్రాన నువ్వు చెన్నూరు ఎమ్మెల్యే అయితేంది ఏదైతేంది? నా ప్రభుత్వ చెరువును కబ్జా చేసిండు ఆయనే, మొత్తం చెర్లకు సంబంధించినే చేసిండు, దాని గురించి సమాధానం లేదు ఇప్పటి వరకు. నేను చాలా ప్రశాంతంగా ఏంది ఇక్కడ కాదా, సరే ఎక్కడికి వెళ్ళాలి, ఏడికి చేయాలి చెప్పు, ఇది మీదే అయితే నువ్వు చేయి ఫస్ట్ మాట్లాడమంటే వెళ్ళిపో అని గూండాలు వచ్చారు. ఏమయ్యా వివేకు, ఇతర రాష్ట్రాల నుండి గూండాలను ఏమైనా వలస తెచ్చుకున్నావా? నీ మీద ఆరోపణ వచ్చింది, ఖచ్చితంగా పోతా చేస్తా. నీ ఛానల్ పోలే? కాంగ్రెస్ ఎవడు అధికారంలో నువ్వు ఏ పార్టీలు ఉంటే వాని జోక్తావు కదా ఇట్లా బయటి, వాని జోకుడేనా వివేక? నువ్వు జోకవా? ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీనే. మొదగాలు బీఆర్ఎస్ పార్టీల నుంచి అందమైన తెలంగాణ, అద్భుతమైన తెలంగాణ, కేసీఆర్ నాయకత్వంలో విరజిల్లుతున్న బంగారు తెలంగాణ అంటివి. ఇళ్ళ నుండి బీజేపీ పోతాయి. కమలం వికసించాలి, ఆ యొక్క వికసానికి తెలంగాణ పరిమళించాలంటివి. మళ్ళీ కాంగ్రెస్కి అత్తివి. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేనా? కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం, మార్పు అయింది మళ్ళీ ఎత్తివి. నీ టీవీలో నీ కథలు నాకు తెలివయా? ఏమని చెప్తాను నువ్వు? ఏ గుండాగాళ్ళతో నాడ బెదిరించా? నేను మంచిగా ప్రశాంత, అవునా ఇక్కడ కదా, సరే ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చా? చేసుకుంటా. ఇంత పద్ధతిగా కూలుగాడినా నేను. ఎందుకు అంటే నాకు నీ లెక్క మనుషులను పెట్టి గుండాలను పెట్టి రౌడీజం చేయాలంటే మస్తు చేయొచ్చు. నేను చెప్తున్నా కదా, ఏంది దాని మీద ఒక వివరణ కోసం మనం పద్ధతిగా ఏంది ఈ హైడ్రా కథ ఏంది, ఈ హైడ్రామా కథ ఏంది, దాని గురించి మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే ఒక పద్ధతిగా. ఆరోపణ వచ్చినప్పుడు దానికి సంబంధించి నిజాలు ఏంది అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తాం ప్రాక్టికల్గా. లేదు నువ్వు నిన్న ఏది పెద్దపల్లిలో మీటింగ్లో కూకొని నేను 30 ఫీట్ల దూరంలో కట్టినా లేదా 30 మీటర్ల దూరంగా కట్టినా అని చెప్పినావు. ఉంటావా? ఆ మాట మీద నిలుస్తుంటావా? నిన్న కెమెరా తీసుకొని అంత పోదామా ఇద్దరం? నీ ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేస్తాను, నీ కథలేంది బయటికి తీస్తా, నీ చిట్టా తీస్తా, కొద్దిగా వెయిట్ చేయి. నేను పద్ధతిగా పోయినప్పుడు నన్ను పద్ధతిగా పోనీయాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి గెలుక్కొని బాధపడుతున్నాడు. ఆడ ముఖ్యమంత్రికి పీఠం మీద కూకొని అనవసరంగా వైఆర్టీవీ రంజిత్ని గెలుక్కున్నా కదా, మొదటి నుండి యుద్ధం మొదలు పెడితే మళ్ళీ రాకెట్ కాదు AK-47 బుల్లెట్ల లెక్క పోతాం. మనం అందరి లెక్క పైసలకో లేకపోతే పదవుల కోసమో రాజకీయ పబ్బాల కోసమో అవసరాల కోసమో బాంచన్ దొర కాలముక్త అనే తత్వం కాదు. అరే బాడక నువ్వు ఎక్కడునో గాన్నే కూకో, నీ సంగతి ఏందో నేను తెలుస్తా అనే రకం మాది. లేదు దాడులు చేస్తాం, కిడ్నాపులు చేస్తాం, చంపుతాం అంటే ఎవడు భయపడాడా? చేతుకు గాజులు వేసుకొని ఎవరు లేడు. నువ్వు ఒక్క దెబ్బ కొట్టి, నువ్వు 10 దెబ్బలు కొడితే నీ ఒక్క దెబ్బ కొట్టనా? ఆయన్నక్కడ నువ్వు ఒక్క కేసు పెట్టినావు కదా, ఆ కేసు పెట్టినావు నేను పొద్దుగాలు ఉంటాయి వాడు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం తర్వాత నాకు రాజ్యాంగం ఉంటుంది. నేను కేసు గీ లుచ్చా పనులు చేయను, అది మంచిగా మాస్గానే ఉంటుంది, క్లాస్గానే ఉంటా. ఎంత క్లాస్గా ఉంటానో అంత మాస్ చూపెడతా. ఏందో అంటే వీళ్ళు గచ్చి అరే వాళ్ళు మీరు చేసిందే లంగా పండ్రా,
ఎవడన్నా చెరువులు ఇల్లు కడతారా? సిగ్గుశరం లేదురా కొంచెమన్నా. ఆ లంగ పనులు చేసి మళ్ళీ ఈ హైడ్రామా పేరుతోనే హై నాటకాలు. ఎవరిని ముంచడానికి ఇక్కడ చెప్పిండు కదా, కేంద్ర మంత్రియే చెప్పిండు. ఉత్తమం ఏదో సామాన్యుడు చెప్పలే కదా ఇక్కడ. సరే సామాన్యుడు చెప్పిండు అంటే నేను ఓకే యాక్సెప్టబుల్. ఇక్కడ ఏమంటాడు ఇగో కిషన్ రెడ్డే కదా, హైడ్రానా హైడ్రామానా ఏంది మీ కథలని కిషన్ రెడ్డి అడుగుతున్నాడు కదా. సిగ్గుశరం అనిపిస్తలేదు ఇప్పుడు? అధికారులు ఆ రోజు అక్రమ నిర్మాణాలు చేపడతా ఉంటే చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నారు. అసలు వీళ్ళు ఏం చేయాలి ఈ అధికారులు? ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే అధికారులు ఫస్ట్ ఒక పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేయాలంటే ఒక షిట్ తీసుకొని మొత్తం తెలంగాణలో హైదరాబాద్లో ఎన్ని అక్రమాలు జరిగినాయి, దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నాయి, వాటికి సంబంధించిన నోటీసులు ఇవ్వాలి. దాని మీద 15 రోజుల వివరణ ఉంటుంది. వివరణ ఇచ్చేలోపు దబ్న ఆ ఇంటి యజమాని నేను కరెక్ట్గానే ఉంటా అంటే హైకోర్టుకు పోతాడు. వచ్చి నీ అమ్మ వీళ్ళు భూమి మీద కాదు వేరే గ్రహం నుండి వచ్చిన మీరు ఎవర్రా, మీరు ఏం బిక్తారా, మాది నిజాం ప్రభు అనే తాత ముత్తాతది అన్నట్టు వత్తాలు బుల్డోజర్లు తీసుకొని వస్తారు, కూల్చేస్తారు. సిగ్గు అనిపిస్తలేదు అట్లా చేయనీకి? మనకు ఒక రాజ్యాంగం ఉన్నది, దాని ప్రకారం పోవాలి. మొదగాలు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమ నిర్మాణాలు చేపడతా అంటే ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిర్రు? పర్మిషన్ లేదా? పర్మిషన్ లేని కట్టడాలు చేస్తా అంటే ఆ రోజు అధికారి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? జీతం ఇయ్యలే, మేము మా పైసలతో జీతం ఇయ్యలే. ఏం చేసినాం ఆ రోజు? ఎందుకు సమాధానం లేదు? మీ హైడ్రామా ఎందుకు చేస్తున్నది? ఇండియన్ పీనల్ కోర్టు ప్రకారం పోదామా లేకపోతే ఎక్కడికి పోదాం? ఎట్లా చర్చిద్దామో అట్లా చర్చిద్దాం. మీరు గిసొంటి లుచ్చా పనులు చేస్తారనే నేను భారత రాజ్యాంగం తీసుకొచ్చి మంచిగా చదివి పెట్టిన. అసలు నిజంగా ఈ మీ ఆక్రమణాలకు మీ 111 జీవో, మీ జీవోకు సంబంధించి 91, 96 ఆ జీవోలకు సంబంధించి ఏంది, దాని పూర్వాపరాలు ఏంది, చట్టం ఏం చెప్తుంది, మరి ఈ అక్రమ నిర్మాణాలు చేపడతా అంటే అప్పటి అధికారులది బాధ్యత కదా. మరి సామాన్యుల ఇల్లు ఎట్లా గులగొడతాది? ఏం లేదు. పిచ్చోని చేతిలో రాయి ఫస్ట్ తెలంగాణలో. దాని తర్వాత మేము ఏదైనా చేస్తామనే కోణంలో ఉన్నారు. ఇది నిజం. మీరందరూ ఇది యాక్సెప్ట్ చేయాలి. ఇది ఉన్న మాట. నేను చెప్తున్న జర్నలిస్ట్ రంజిత్ అనే ముచ్చట ఆశామాషిగా చెప్తలేను. ఫస్ట్ వీళ్ళు కూల్చేసుడే కాడి కాదు, ఫస్ట్ దీనికి అనుమతులు ఇచ్చిన అధికారుల దగ్గరికి పోవాలి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. దాని తర్వాత వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి 10-15 రోజుల తర్వాత వాళ్ళకి సంబంధించి కూల్చివేతలు చేస్తాం, లేదా మీరు ఈ హద్దు వరకు కూల్చేసుకోండి అని చెప్పాలి. దాని తర్వాత చేయాల్సిన పని మొదలుపెట్టి ఇవన్నీ వదిలేసి ఈరోజు హైడ్రామా హై నాటకం ఏం లేదు. టార్గెట్ బై కేటీఆర్ జాన్వాడ అదేది ఫామ్ హౌస్ ఉన్నది కదా, దాన్ని కూల్చేయడం కోసం ఈ లంగ పనులు గంతే, ఏం లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేయట్లే, ఆయన వ్యక్తిగత కక్షలు తీసుకుంటున్నాను. ఎట్లా అంటే ఆయనను ఓటుకు నోటు కేసులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు జైలు వేసాడు. తనకు అత్యంత ఇష్టమైన తన ప్రాణానికి ప్రాణమైన తన కూతురు వివాహానికి జైల్లో నుండే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుండి టార్గెట్ బీఆర్ఎస్ వాళ్ళని చేస్తాడు. మధ్యతరగతి ఒక 4-10 ఇల్లులు గులగొచ్చి మమా అనిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ నిజంగా నిజాయితీగా హైడ్రా పని చేయటం లేదు. నా మీద కేసులు పెట్టుకుంటావా పెట్టుకో, తెలంగాణ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కాకపోతే అమెరికా పోతే అక్కడ నుండైనా వార్తలు చదువుతా. పెద్ద పీకేది ఏం లేదు, ఇక్కడ భయపడేది ఎవరు లేడు. నీ అధికారం మహా అంటే 5 సంవత్సరాలు ఉంటాయి. ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది. మళ్ళీ లైవ్ గంటాపదంగా చెప్తున్నా, బిడ్డ రేవంత్ రెడ్డి నీకు 365 రోజులు మాత్రమే నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉంటావు. వచ్చే సంవత్సరం ఇది 2024, 2025 అనుకో, మా అంటే 2026లో ఈ తెలంగాణ రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి రాబోతుంది. అప్పుడు చెమటలు కక్కకపోతేనన్నాడు. నేను చెప్తున్నా కదా, ఏదో అధికారం ఉన్నది కదా అని పిచ్చి పనులు చేస్తే కాదు. ఇక్కడ కేంద్ర మంత్రి గారే డైరెక్ట్ అన్నారు, హైడ్రామా మీ కథ ఏంది, మీ సంగతి ఏంది, మీకు ఇవాళ ఏం గుర్తొచ్చింది? అప్పుడు అక్రమ నిర్మాణాలు చేపడతా అంటే ఏడి వేరని కేంద్ర మంత్రి గారే అడుగుతున్నారు. సమాధానం చెప్పుర్రి. మూతి మీద మిస్స ఉన్నోడైనా ఒంట్లో సావనోడైతే సమాధానం చెప్పురు కేంద్ర మంత్రికి. కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారండి, నేను మాట్లాడే ప్రతి మాట కూడా నాది కాదు, కిషన్ రెడ్డి గారు చెప్పిన మాట నేను అడుగుతా ఉన్నా, చెప్పురి. మరి దీనికి సమాధానం లేదు. ఏమన్నంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను పూర్తి స్థాయిలో పిప్పి చేసినాడు బీర్స్క తినాలి. అరే ఎవడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాని స్వార్థాల కోసం చూస్తాడు తప్ప ప్రజల కోసం చూడరండి. ఇది ఎంత దారుణం. ఇప్పుడు ఎవరిదో టార్గెట్ కేటీఆర్ను ఫామ్ హౌస్ కూల్చడం కోసం వీళ్ళ లంగ పనులు. ఇది ఉన్న ముచ్చట. దీంట్లో కుండ బద్దలు కొట్టేది లేదు. అది అక్రమ నిర్మాణదా లేదా అనేది అధికారులు పోతారు, దానికి నోటీసులు ఇస్తారు, కోర్టుకు వేయరు, వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళు చేస్తారు. ఏంది కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు ఆయన. బాహాటంగానే నిన్న కేటీఆర్ ఏం చేసిండు, సవాల్ చేసిండు, దమ్ము ఉంటే కూల్చుకో, అది నాది కాదు మా ఫ్రెండ్ది, నువ్వు అది నిజంగా కూడా అందులో తప్పు ఉంటే నేనే అక్కడికి వచ్చి కూల్చేస్తా అని కూడా చెప్పి, ఇక ఇంతకంటే సవాల్ ఏం చేయాలి? ఒకసారి చూడు కేటీఆర్ నిన్న ఏమన్నాడో. నేను చూపెడుతున్నా కదా, ఏడా ఇళ్ళనే అనుకుంటా.
నిన్న చెప్పిండు పూర్తి స్థలం. నిన్న V6 కూడా గట్టి దమ్కి ఇచ్చిండు. ఇగో అర్రే ఇగో చూడుర్రి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా అంటే ఇగో ఇంత పెద్ద పదం ఉన్నది దానికి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికైనా అర్థమైందా మీకు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం ఏంది, తెలంగాణ కథ ఏంది, ఏం లక్షణం, ఎట్లా జరుగుతున్నది అనేది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా దయచేసి మీరు చూడాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పంచాయతీలో వాస్తవ కోణాలు ఏంది అనేది మీ అందరికీ కూడా అర్థం కావాలి. ఏంటిది అంటే ఇక్కడ ఒక్కసారి చూడు, అక్రమ కట్టడాల కూల్చివేతలో దీని రూటే సఫరేట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సీనియర్ IPS ఆఫీసర్ రంగనాథ్ గారి నేతృత్వంలో హైడ్రా దూసుకుపోతుందని, అక్రమార్కుల గుండెలలో రైలు పరిగెట్టిస్తుందని చెప్పుకొచ్చారు. ఒకసారి ఇగో ఈ చూడు, ఇగో మావాడు జూమ్ చేస్తాడు, ఇగో ఇదంతా చూపెట్టు జరా. ఇగో ఒక్కసారి చూడు తెలంగాణ బిడ్డలారా. హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా దూకుడును చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతలో దీని రూటే సఫరేటు అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. సీనియర్ IPS ఆఫీసర్ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా దూసుకుపోతుందని, అక్రమార్కుల గుండెలలో రైలు పరిగెట్టిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే, రెండో వైపున సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యవహారం ద్వారా బయటపడింది. వేణుస్వామికి సంబంధించిన ఆడియో లీక్లో హైడ్రా ప్రస్తావన రావడం సరికొత్త చర్చకు దారితీసింది. సెటిల్మెంట్కు హైడ్రా తలొగ్గదనే అనుమానాలు తావిచ్చేలా ఆడియో ఉండడమే దానికి తలొగ్గుతుందనే సెటిల్మెంట్కు హైడ్రా తలొగ్గుతుందనే అనుమానాలకు తావిచ్చిందని ఆడియో ఉండటమే దానికి కారణం. సెటిల్మెంట్కు హైడ్రా రెడీనా? పెద్దల నిర్మాణాలను చూసి చూడనట్లుగా వదిలేస్తుందా? సెటిల్ చేసుకునే అవకాశం ఉందా? వేణుస్వామి ఆడియో లీక్తో సంచలన విషయాలు. దానం నాగేందర్ పేరు ప్రస్తావన, హైడ్రాతో వివాదం, సెటిల్మెంట్. ఇక చూడు, సరికొత్త సంచలనాలకు హైడ్రా కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. FTL బఫర్ జోన్ ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలపై కొరడా రులిపించింది. ఇప్పటికే నగరంలోని పలు అక్రమ కట్టడాలను కూల్చివేసింది. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు నాలాల కబ్జాను అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలు తొలగించడం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు, హోల్డింగ్ల ప్రకటన తొలగింపు, ట్రాఫిక్ నిర్వహణ, త్రాగునీరు, విద్యుత్ సరఫరా మొదలైన హైడ్రా విధులు. అయితే రాజకీయ ప్రముఖుల విషయంలో హైడ్రా పాత్ర ఏంటి? నిర్మోహమాటంగా వ్యవహరిస్తుందా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలెత్తుతుందా అంటే అనే సరికొత్త అనుమానాలు కూడా పుట్టుకొస్తాయి. నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు హైడ్రా పనే కదా. నిన్న అదేంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీ మీద పడి గాయాలైపోయినాయి ఒక వ్యక్తికి. ఏం సమాధానం చెప్తుంది హైడ్రా? ఇక చూడుది, ఇదే హైడ్రా ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ హైడ్రా గురించి. ఇక చూడు, హిమాసాగర్ చెరువులో మధ్యలో పట్నం కట్టుకున్న ఫామ్ హౌస్. వారవ్వా, ఏం అద్భుతం ఇది. ఇక ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇవాళ మళ్ళొక సంచలనమైన అంశం ఉంది. ఏంది అంటే దుర్గం చెరువు ఉన్నది కదా, FTL బిల్డింగ్ కట్టుకున్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. FTLలో కట్టుకున్నాడు. ఇగో ఇక్కడ కట్టుకున్నాడు. ఇదంతా దుర్గం చెరువు అండి. ఈ దుర్గం చెరువుకు సంబంధించి FTL పరిధిలో ఆయన ఇల్లు ఉన్నది. చూడు, ఇక్కడ ఉన్నది ఆయన ఇల్లు, FTL పరిధిలో ఉన్నది ఆయన ఇల్లు. మరి దీన్ని కూడా సోదరుడు తిరుపతి రెడ్డి కట్టుకున్న దాన్ని కూడా కూల్చివేయాలి. FTL ఇదంతా ఇదంతా ఏంది అంటే వాన కొడితే ఇది మొత్తం నిండుతుంది. నిండిన తర్వాత ఏమైపోతుంది అంటే ఇది కిందికి మత్తడి పోతాం అంటాం కదా బఫర్ జోన్లు, అదంతా జరుగుతుంది. వీళ్ళ సోదరుడు కూడా నిన్న కట్టుకున్న సంబంధించిన ఇల్లు. చూడు, హైడ్రా చైర్మన్కి ఇవి కనపడతాయా? ఎందుకు కనబడతాయి? హిమాసాగర్ చెరువులో కట్టుకున్న V6 వివేక్ ఇంద్రభవనం అంటూ కూడా మనం చూస్తున్నాం. దాంతో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్లో నాటి చెరువులను పూర్తి చేసిన వైనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. చెరువును మొత్తం పూర్తి చేసిన పరిస్థితి నేను మొత్తం తీసుకొచ్చిన కదా, చూపెట్టిన కదా, మీరు చూడు. సర్వే నెంబర్ 47, ఫ్లాట్ నెంబర్ 54, 55లో ఈ బిల్డింగులు ఉన్నాయి. స్వయంగా హైడ్రాకు చైర్మన్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్మాణాలపై ఎలాంటి చర్య తీసుకోవాలనేది చర్చనీయ అంశంగా మారింది. సోదరుని చూసి చూడనట్టు వదిలేస్తారా, కొరడా రొలిపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 న్యూస్ అధినేత గడ్డం వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ కూడా FTL పరిధిలోనే ఉంటుంది. ఇక మోయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్ గ్రామంలోని హిమాయత్ చెరువులో ఇంద్రభవనం లాంటి ఫామ్ హౌస్కు వివేక్ నిర్మించారు. అత్యంత విలాసవంతమైన ఈ FTL లోని సామాన్యులకు ఎంట్రీ లేదని అంటారు. అయితే దీనిపై హైడ్రా చర్యలు ఏ మేరకు ఉంటుందనే ప్రశ్న చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతా, ఏమనుకోకూరి. ఈ హైడ్రా నాటకాలు మామూలుగా ఉంటాయి అనుకుంటున్నారా? నేను చెప్తున్నా కదా,
ఇది ఇప్పటి పంచాయతీ కాదు, ఇది ఇప్పట్లో తేలే పంచాయతీ కాదు. కేవలం 4 రోజులు మమ అనిపిస్తారు. వీళ్ళు నిజంగా తేల్చాలి కూల్చాలంటే ఇది కాని ముచ్చట. కానీ ఒక్కసారి మీకు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తా. ఒకసారి ఇది చూసిన తర్వాత మీరే న్యాయం చెప్తారు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రంజిత్ మాట్లాడేది నిజమా అబద్ధమా అనేది మీకే తెలిసిపోతుంది. ఒక్కసారి ఈ ఫోటోలు చూడుర్రి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా వాస్తవ కోణాలు ఏంది, అసలు ఏం జరుగుతున్నది, నిజాలేంది అవాస్తవాలు ఏంది అనేది ఒక్కసారి ఇప్పుడు చెప్తాను. చూడుర్రి, చూపెడతా విత్ ఎవిడెన్స్. ఇలా దాచేది ఏముండదు. ఇగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మన నివాసం వద్దకు నిన్న పోయినాం కదా. ఏది పొంగులేటి గారి ఫామ్ హౌస్ దగ్గరికి నిన్న మనం పోయినాం. పొంగులేటి ఫామ్ హౌస్ దగ్గర పోయినాం. దాని తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, ఎట్లా, ఏంది, ఆ కథ ఏంది అనేది తేల్చే పనిలో నేనున్నా. అయితే దాంట్లో భాగంగా ఈలోపు మీకు పేపర్లు చూపెడతా ఒక్కసారి. ఇది గూగుల్ శాటిలైట్ అంటే ఎట్లా అసలు ఏంది ఏం కథ అనేది చూస్తాం. ఇది పొంగులేటి ఫామ్ హౌస్ 2014కు. ఓకే, మీరు చాలా క్లియర్గా చూడాలి. ఏది ఔటర్ రింగ్ రోడ్డు, ఇగో ఇదంతా హిమాయత్ సాగర్ చెరువు. ఇగో ఇది సార్ గారి ఫామ్ హౌస్. ఇగో ఇక్కడ కూడా ఫామ్ హౌస్ ఆయనదే. ఇదంతా వాళ్ళ అన్నదమ్ములది ఉన్నది అనేది వార్త. ఇక గీడొక్కటి కనబడతాం అంటే ఇదంతా ఖాళీయే కదా, ఇదంతా ఏం లేదు కదా, ఇదంతా దారి ఉన్నది, ఇగో ఇదంతా అడవులు. ఓకే, క్లియర్ కట్. ఇది 2014. దాని తర్వాత కాస్త 2018 వచ్చేటాలకు దీని నిర్మాణం అనేది ఎక్కడి దాకా వచ్చిందో ఇక్కడ చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక ఒక్కసారి చూడుర్రి దీని నిర్మాణం. ఇగో ఇది చెరువు, ఇగో చెరువు దాకా వచ్చిర్రు. ఇగో ఇట్లా విరిగింది మళ్ళీ సేమ్. ఏంది అంటే పూర్తి స్థాయిలో చెరువు దగ్గరికి వచ్చింది. ఇక దాని తర్వాత 2020 కచ్చటాలకు మొత్తం ఆధీనంలోకి పోయింది. వీళ్ళు ఆధీనం. ఇగో చెట్లు పెట్టుకున్నారు. ఇదంతా చూడు చిన్నగా హిమాయత్ సాగర్ చెరువు ఎట్లా కబ్జా గురవుతుందో. ఇగో ఇది 2021 అయిపోయింది. మొత్తం మనదే. ఎవర్రా వచ్చేది, ఏం చేస్తారా, రాజు మనమే, రాయి మనమే, రప్ప మనమే, అన్ని మనమే, A to Z. ఇక చూడుర్రి ఎంత అద్భుతంగా చెరువు. ఇగో చూడుర్రి. ఇక ఇది మొన్నటి ముచ్చట 2021 ఇది. సారీ, ఇక చూడుర్రి ఇది మన సార్ సంధ్యా కన్వెన్షన్ పిల్లగాడు. ఇగో ఇది ఆయన్నే చెప్తాడు. ఇక ఇది మన పొంగులేటి, ఇది సంధ్యా కన్వెన్షన్కి సంబంధించింది. ఇక ఇది మన పొంగులేటి ప్రస్తావన. ఇగో ఇక్కడ మామిడి తోటలు వచ్చినాయి. ఈ తోటలన్నీ ఎట్లా వచ్చినాయి, ఏం కథనో. ఇది ఔటర్కు సంబంధించింది. ఇగో బైపాస్ రోడ్లు. ఇగో ఇది ఔటర్ రింగ్ రోడ్డు. చూడుర్రి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇగో హిమాయత్ సాగర్ చెరువు గీన్ నుండి ఇక్కడ దాకా కబ్జాకి అయిపోయింది. ఇదంతా FTLలోనే ఉన్నది. ఇగో ఈ గోడ అంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ ఇదంతా 2021లో సదును చేసి కట్టనికి ఇంకా కూడా అండర్ ప్రాసెస్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. మరి ఇది కనబడతలేదా అంటే ఇది ఎందుకు కనబడతాయి హైడ్రాకు? ఇవన్నీ కనబడాయి. వాస్తవాల కోణాల ప్రతి దృశ్యాలను మనం చూపెడతాం కాబట్టి ఇవన్నీ కనబడాయి. పాపం ఎందుకు కనబడతాయండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? వాస్తవ కోణం కదా ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవ కోణాలు ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయమే. నిజాలు ఏంటి అనేది ఇంత క్లారిటీగా కూడా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మరి హైడ్రా కానీ, రంగనాథ్ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎట్లా? ఇవన్నీ ఏమైపోవాలి, మా ప్రభుత్వం ఏమైపోవాలి, ఎట్లా, ఏం కథ అని ఆలోచిస్తారు. సో హైడ్రా ఆటలు ఎట్లున్నాయి అనేది మీకు చూపెట్టిన. కేవలం టార్గెట్ ఒకరిని పెట్టుకొని ఏం లేదు. ఫస్ట్ ఏదన్నా చేయాలంటే ఏం చేస్తారంటే మంచి కుక్కని కాస్త పిచ్చి కుక్క అని ఒక ముద్రేస్తారు. దాన్ని ముద్రేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఏదో యాత్ర సినిమా అనుకుంటా బహుశా, ఒక మంచి కుక్కను తీసుకొచ్చి దాన్ని పిచ్చి కుక్క, బొచ్చు కుక్క ఇంకా రకరకాలుగా పేర్లు పెట్టి దాన్ని రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేసిన తర్వాత చివరికి అది ఏమవుతుంది అనేది కూడా మీరు చూస్తారు కదా. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. ఏం జరుగుతుంది చివరికి అది పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోతుంది. ఇక పిచ్చి కుక్కని ముద్రెత్తే దాన్ని అందరం కొడతాం, ఇలా కొడతాం. ఈరోజు ఈయన హైడ్రా పేరుతోని ఆటలు ఆడుతున్నారు అనేది వాస్తవమైన విషయం. సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించండి. ఈ హైడ్రా ఏ మేరకు ఎట్లెట్లా తీసుకుంటుంది, ఏం కథ, నిజాలేంటి, వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా. రైట్, ఇక ఈ హైడ్రా పంచాయతీ ఇంతటితో అయిపోయింది. హైడ్రాకు సంబంధించి చైర్మన్కు ఇవి కనబడతలేవా అంటే ఇవ్వలే కనబడాలి, మనోళ్లే కదా అని మినహాయింపు ఇస్తారా? దుర్గం చెరువులో FTLలో తిరుపతి రెడ్డి బిల్డింగులు
దాని తర్వాత హిమాయత్ సాగర్ చెరువులో వినిక్స్ అధినేత వివేక్ ఫామ్ హౌస్. ఇక ఐలాండ్ను తలపింపజేసే పట్నం ఫామ్ హౌస్ నిర్మాణం. చెరువులను పూర్తి చేస్తున్న మంత్రి పొంగులేటి. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు. హైడ్రా చర్యలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. చెరువుల ఆక్రమణకు అడ్డుకట్ట వేయడమే తమ ప్రాధాన్యతగా హైడ్రా చెప్తుంది. ఇప్పటికే గండిపేటలోని పలు అక్రమ కట్టడాలను నేలకూల్చేసింది. అయితే తాజాగా ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన నిర్మాణాలపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఈ ఎఫ్టీఎల్లో కట్టుకున్న విలాసవంతమైన భవనాల ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఈ బిల్డింగ్లపై హైడ్రా తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైడ్రా చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో చెరువులలో కట్టిన ఈ భవనాలను హైడ్రా కూల్చేస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇది ముచ్చట. అసలు ముచ్చట ఏంది అంటే $1 మిలియన్ ప్రశ్న కాదు, ఇక అది నక్కకు నాగలోకానికి అది అవుతుందా అనే విషయానికి సంబంధించి ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయానికి సంబంధించి మనమైతే చూద్దాం. నిజానికి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది, ఏంది అనే కథ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది, ఏమైపోతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఏం జరగబోతుంది, ఎట్లెట్లుంటుంది, ఏమేమి కథ అనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఎవరు వచ్చారు, ఎవరు చూడు, చెక్ చేయి. ఎందుకంటే నిన్న మనం వేచినప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా మనం నిన్న మీ అందరికీ సంబంధించి వీడియోలు అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేయబడ్డాయి. ఇక్కడ పొంగులేటి హిమాయత్ సాగర్కు సంబంధించి, పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం వీడియోలు అయితే తీసుకొచ్చినాం. మరి దీని మీద ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతున్నది, ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వాస్తవ కోణాలను మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం. రైట్, ఇక మరో అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సో ఏంటిది, ఏం కథ అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తా. రైట్, ఇప్పటి వరకు చాలా క్లారిటీగా చెప్పిన హైడ్రా ఆటలు మొత్తం ఆట కట్టించేది ఎవరు, ఏం జరుగుతుంది, ఎట్లుండబోతుంది, ఈ హైడ్రామా అంతా చూసిర్రు. మరి అధికారుల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి, ఆ రోజు ఎలాంటి నిర్మాణాలకు సంబంధించి తీసుకున్నారు, ఏం కథ అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, ఇక నేను మరో అంశాన్ని తీసుకుంటా, దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, కారు పార్టీలో వీళ్ళు కనిపిస్తలేరు. ఎందుకు కనబడతారు? అధికారం ఉన్నప్పుడు పందికొక్కులు లెక్క తిన్నారు, అధికారం పోయిన తర్వాత ఎందుకు వస్తారండి? కష్టకాలంలో పార్టీని నడిపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కానీ కష్టకాలంలో పార్టీకి కనిపించేది కార్యకర్తలు, కష్టం గట్టెక్కిన తర్వాత కనబడేది నేతలు, అంటే లీడర్లు. గుర్తుపెట్టుకోరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్నది కేవలం కార్యకర్తలు మాత్రమే. ఇది క్లియర్ కట్గా కార్యకర్తలను కాపాడుతున్నది 4-5 నేతలే. దాంట్లో క్లియర్ కట్గా పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వీళ్ళు మాత్రమే ప్రస్తుతం అండదండగా ఉన్నారు. ఎందుకంటే కవిత పూర్తి స్థాయిలో జైల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి. సో అధికారం ఇగో చూడు, అధికారం పోయాక పార్టీకి ప్రజలు దూరం. అధికారం పోయాక పార్టీకి ప్రజలకు దూరం. సమస్యలపై పోరాడేందుకు కూడా ముందుకు రాని వైనం. అసలు పార్టీలో ఉన్నట్ట లేనట్ట? అధికారం ఉంటేనే పార్టీ కోసం పనిచేస్తారా? ఆ నేతలంతా ఏమయ్యారు? పదవులు అనుభవించే కష్టకాలంలో పార్టీకి తోడుండని నేతలు. ఏంది, బెల్లం ఉన్న చోటే ఈగలు ఉంటాయనే సామెత బీఆర్ఎస్లోని కొంతమంది నేతలకు సరిగ్గా సరిపోతుంది. అధికారం ఉన్నన్ని రోజులు మీడియా ముందు ప్రజల సమక్షంలో హడావిడి చేసి అధికారం కోల్పోగానే పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలుగా ఎన్నో అవకాశాలు పొందిన నాయకులు సైతం పార్టీని విస్మరిస్తున్నారు. తమకు ఎన్నో ఇచ్చిన పార్టీకి కష్టకాలంలో తోడుండాలనే కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. వాళ్ళంతా ఏమయ్యారు? పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? అసలు పార్టీలో ఉన్నట్టా లేనట్టా? క్లియర్ కట్గా ఇది మనం ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి మనం ఇదంతా ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేను నిజంగా కేసీఆర్ గారికి ఆ రోజే చెప్పిన, నేను ఉద్యమ సమయంలో చెప్పిన, అయ్యా సారు మీరు అనవసరంగా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డమైన గాడిదలను, అడ్డమైన బర్రెలను, అడ్డమైన దున్నపోతులను, అడ్డమైన గాడిదలను, సన్నాసులను తీసుకోకూరయ్యా అని చెప్పిన. తీసుకున్న తర్వాత ఏమైంది? వాళ్ళు గోనె సంచి నింపుకున్నారు, పరారైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏడున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు సగం మంది కనబడతలేరు, కార్పొరేషన్లు అనుభవించిన వాళ్ళు కనబడతలేరు, ఎమ్మెల్సీలు కనబడతలేరు. ఏం అరాచకం ఇది బీఆర్ఎస్ పార్టీలా? బీఆర్ఎస్ పార్టీ జెండా మోసేది, కారును నిలబెట్టేది కేవలం కార్యకర్త.
ఈ కార్యకర్త మాత్రమే నిలబడి ఉంటాడు, ఒంటి చేతితో పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు కార్యకర్తల పరిస్థితి ఏందో తెలుసా? 10 సంవత్సరాలు 2001 నుండి 14 వరకు ఉద్యమంలో అంగి లాగు చింపుకొని ఒంటి మీద దెబ్బలు పడి పోలీస్ స్టేషన్లలో తన్నుల పడి కేసులు అయ్యి ఎఫ్ఐఆర్లు అయ్యి రకరకాలుగా ఇబ్బందులు పడి 2014 నుంచి 2023 వరకు అధికారాన్ని అనుభవించినా కూడా నయా పైసా కూడా ఆశించకుండా పార్టీ కోసం పనిచేసి ఈరోజు బిక్కుమంటూ అన్నమో రామచంద్ర అనే పరిస్థితులలో కార్యకర్తలు ఉన్నారు. ఇది వాస్తవమైన విషయం. అయినప్పటికీ కూడా ఆ జెండాను వదలకుండా కొన ఊపిరి ఉండే వరకు బీఆర్ఎస్ పార్టీ జెండాను కాపాడతామని నిజంగా ఉండేటోడే కార్యకర్త. మిగతా వాళ్ళందరూ బేవకూఫ్గాళ్ళు. నేను చెప్తున్నా కదా, అధికారం వచ్చిందా దున్నపోతుల లెక్క తిన్నామా, అడ్డగాడిద లెక్క బలిసినామా, వెళ్ళిపోయినామా, ఇదే పరిస్థితి. కొంతమంది మంత్రులు కనబడతలేరు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కనబడతలేరు, కొంతమంది ఎమ్మెల్సీలు కనబడతలేరు. మరి ఇలా పార్టీ పిలుపునిచ్చిందట, ఆ పిలుపుని ఎంత మేరకు వాళ్ళు పాటిస్తారో కూడా నేను చూస్తా. అరే నేను మంచిగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు పదవులు అనుభవించిన వాళ్ళందరూ ఈరోజు రోడ్ల మీద ఉండాలి, ఖచ్చితంగా ధర్నాలు చేయాలి, ప్రజల పక్షాన్ని నిల్చోవాలి. అధికారం ఉండంగానే ఆర్భాటం చేయడం కాదు. ఇప్పుడు అధికారం కోల్పోయాలి కదా, ఇప్పుడు నిలబడుర్రి, పార్టీ కోసం నిలబడుర్రి, పార్టీ కోసం కలబడుర్రి, మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే పని చేయరు. నేనేం చెప్తున్నా అంటే ఈ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఏంది వీళ్ళకున్న టీఆర్ఎస్వి కమిటీలు కానీ, ఆ టీఆర్ఎస్కు సంబంధించిన యూత్ కమిటీలు కానీ, లేకపోతే గ్రామీణ స్థాయికి సంబంధించి, మండల స్థాయికి సంబంధించి, జిల్లా స్థాయికి సంబంధించి స్వయంగా ఈ కమిటీలన్నీ వేయాలి, వేసి రకరకాల బాధ్యతలు అప్పగించాలి. ఏం సమస్య జరిగినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడున్నా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో సమస్యల మీద పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చాలామంది కూడా 1200 మంది విద్యార్థులు మాత్రమే అసురు బాసారు. కానీ ఉద్యమ సమయంలో గాయపడి దాదాపుగా ఉద్యమకారులందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. ఆ రోజు ఉద్యమకారులను దగ్గర రానియాలి. కనీసం ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని వాళ్ళకు ఉచిత సలహా ఇస్తాను. లేదు మేము ఇట్లనే ఉంటామంటే మేమేం చేయలేం. ఎందుకంటే మీ మాజీ మంత్రులు వత్తలేరు, మీ మాజీ ఎమ్మెల్సీలు వత్తలేరు, మీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వత్తలేరు, మీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా వత్తలేరు. ఇది బాధాకరమైన విషయం. గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. మీ విద్యార్థి సంఘాలు అక్కడికి పోవాలి, మీ యువజన సంఘాలు అక్కడికి పోవాలి, మీ మాజీ ఎమ్మెల్యే అక్కడికి పోయి లొలియాలి, రుణమాఫీ వల్లే బ్యాంకుల దగ్గరికి పోవాలి, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర పోవాలి, జిల్లా ఆఫీసర్ల దగ్గర పోవాలి, కలెక్టరేట్ ఆఫీసర్ల దగ్గర పోవాలి, కూకోవాలి. ఏంది కథ, అసలు సంగతి ఏంది అని తేల్చాలి. కానీ ఆ రోజు మంచి అధికారాన్ని అనుభవించి ఈరోజు చాలా మంది సన్నాసులు కనబడతలేరు. ఇది వాస్తవం. ఇట్లనే అంట, బరాబరే అంట. తెలంగాణ ఉద్యమకారుని, జర్నలిస్టు, నాకు ఆ బాధ్యత ఉంది. రైట్. ఇక రవంత మాఫీ చేసి కొండంత డబ్బా. సీఎం నియోజకవర్గంలోనే రుణమాఫీ కాలే. తడిగుడ్డతో రైతుల గొంతుక కోసారు. రుణమాఫీకే ఇన్ని సాకులు, భరోసాకు ఎన్నో ఆందోళనలు, పక్కదారి పట్టించేందుకు డైవర్షన్. రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టాం, రైతులపై కేసులు ఎత్తివేయకుంటే జైల్లో భరోసా చేస్తాం. V6 ఓనర్ ఫామ్ హౌస్ చూపిస్తా, కెమెరాలతో రండి. కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లు ఏంది చెరువులలో ఉన్నాయి అంటూ కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజమే, రుణమాఫీ చేసిల్లా? అరే నాయన, ఎంత రుణమాఫీ కావాలో తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49,500 కోట్లు కావాలి. మరి రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇచ్చింది? 26,000 కోట్లు పెట్టింది. ఎంత రుణమాఫీ చేసిలు? 17,933 మందికి 33 కోట్లు చేశారు. మరి ఇంకెంత కావాలి అంటే, పూర్తి రుణమాఫీ కావాలంటే సుమారుగా 50,000 కోట్లు అవసరం. ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే చాలు పూర్తి స్థాయిలో 40,000 కోట్లు తెస్తా అన్నాడు మా గుంపు మేస్త్రి. మరి మా గుంపు మేస్త్రి ఏడబోయిండో ఏం కథనో ఇప్పటి వరకు అయితే జాడపత్తలేడు. మా గుంపు మేస్త్రి పాపం తుమ్మల నాగేశ్వరరావును ఒకటే బతులాడుతున్నాడట. అయ్యా అన్న ప్రెస్ మీట్ పెట్టరా అంటే, నేను ఎందుకు పెడతాను, ఏమన్నా రుణమాఫీ చేసాం. తర్వాత పొంగులేటిని, తర్వాత ఉత్తమ్ని ఇక బతలాడంగా వీళ్ళిద్దరు వచ్చి పెట్టిరట. ఇది మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. సో మొత్తానికి నేడు రాష్ట్ర వ్యాప్తంగానైతే నిరసనలు, సంపూర్ణ రుణమాఫీ డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా మీరు చూడొచ్చు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దానికి సంబంధించి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇగో పూర్తిగా కూడా సరే, మొత్తానికి మాఫీ చేయాలని దానికి సంబంధించిన ఇగో ఒక్కసారికి ఇలా మాటలేనవి. ఇది తెలంగాణ రైతాంగం. ఎవరిని మేము వీళ్ళ పేడ్ ఆర్టిస్టులు కాదు, నిజమైన రైతులు. ఒక్కసారి చూడు. ఉత్తమ్ సార్ చెప్పిండని లోన్ కట్టిన, అయితే ఈ రైతు పేరు కొల్లూరు శ్రీను.
మహబూబాద్ జిల్లాలోని కే సముద్రం గ్రామం 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న రుణాన్ని చెల్లిస్తే మాఫీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పడంతో పైనున్న 48,000 బ్యాంకులో చెల్లించాను. ఆ తర్వాత మేనేజర్ని అడిగితే ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని చెప్పడంతో విస్తుపోయాడు. వ్యవసాయ శాఖ అధికారిని అడిగితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిండు ఈ రైతు. అంటే మన ఉత్తమన్న మాట నమ్మిండు. మరి ఉత్తమన్న జర కాస్తో గీస్తో కెప్టెన్ సాప్ అని చెప్తాడు కదా, దేశానికి పెద్ద అదే అని చెప్తాడు కదా, అది చేసినా ఇది చేసినా అని చెప్తాడు కదా సేవల గురించి. మరి ఈరోజు ప్రజలకు కూడా గట్లనే నమ్మకం ఉండే, కానీ ఉత్తమన్న మాట నిలుచుంటే బజాట్ల పడాల్సి వచ్చింది, బురదల పడాల్సి వచ్చిందని రైతు అంటున్నాడు. ఇక ఈ అవ్వయమంటున్నదో ఎనురి మీద పైసలు కట్టమంటే ఎట్లా కట్టేది బాంచన్. ఈమె పేరు ఎల్లమ్మ. ములుగు జిల్లా జాకారం గ్రామం బండారుపల్లి రోడ్డులో బుధవారం జరిగిన దివ్యాంగుల ఉపకరణాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి ఎల్లమ్మ హాజరైంది. అక్కడ కలెక్టర్ను కలిసి తనకు రుణమాఫీ కాలేదని, తన కొడుకు బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వ్యాపింది. ముసలోడు చనిపోయాడని ఇప్పుడు మీద పైసలు కట్టమంటే ఎట్లా కట్టేది బాంచనని కన్నీరు పెట్టుకున్నది. ఎట్లా కడుతుంది ముసలావా ఎట్లా కడుతుంది? ఏం నుండి తెచ్చి కడుతుంది? ఏమన్నా ఆలోచించాలి కదా, మానవత్వం అనేది ఒకటి ఉండాలి కదా. ఇక ఈ అన్న పేరు చూద్దాం. సీఎం ఇలాకాలో కాంగ్రెస్ పరిస్థితి ఇది. ఈ రైతు పేరు ఆశయ్య గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లోని అప్పాయిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. వారవ్వ రేషన్ కార్డు ప్రకారం ఆయన పేరు మీద 1,00,000, తల్లి పేరు మీద 90,000 రుణం ఉంది. రేషన్ కార్డు ప్రకారం చూసినా ఆశయది ఆయన తల్లిది కలిపి రుణమాఫీ కావాలి, కానీ కాలేదు. ప్రభుత్వం ముందు 2 లక్షల అప్పుకు మాఫీ చేస్తే పైనున్న అప్పును రైతులు చెల్లించుకుంటారని, మిగతా అప్పును ముందు చెల్లించమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని అంటున్నాడు. ఇక కొడంగల్లో ఇది పరిస్థితి. చాలా నీతులు చెప్తారు కదా, కొడంగల్ పరిస్థితి ఏంది గది. ఇప్పుడు చెప్పుర్రా కొడంగల్ పరిస్థితి ఏంది, అది పరిస్థితి. ఇక కాంగ్రెస్కు మా ఉసురు తగులుతుంది. అర్హులైన రైతుల రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను శివయాత్ర నిర్వహించిన రైతులు డబ్బుల చంద్రశేఖర్, అలిగే గణేష్, తురాటి భోజన్న, చెట్ల వినీల్పై పోలీసులు కేసు పెట్టారు. 30 పోలీసు యాక్టును ఉల్లంఘించారని అభియోగాలు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో బెయిల్ భాగంగా బుధవారం వీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాఫీ చేయాలన్న రైతులపైన ప్రభుత్వం కేసులు పెడుతుందని, కాంగ్రెస్కు రైతుల ఉసురు తగులుతుందని పేర్కొన్నారు. ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాంగ్రెస్కు మా ఉసురు తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్కు అది చూపెట్టు ఒకసారి. కాంగ్రెస్కు ఖచ్చితంగా కూడా ఉసురు తగులుతుంది, ఖచ్చితంగా కూడా ఉసురు తగులే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. గ్రామాన ఏమంటున్నారు తెలుసా, కాంగ్రెస్ పార్టీ ముదాష్టం అయిపోయి ఏం పార్టీ ఇది, మా దినాల కోసం తెచ్చుకున్నామా, మా వారాల కోసం తెచ్చుకున్నా, దీని వారాలు కానీ దీని గత్తరు కాదని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాం. ఎందుకు తిడుతున్నారో తెలుసా, మార్పు పేరుతోనని. నీ అవ్వ నా కొడుకు సలగడం అని తలపండు వల్ల ఏం మనిషాడు వచ్చి ప్రమాణం చేయించుకొని ఓటెత్తిని ఇలా రుణమాఫీ కాలే, పెట్టుబడి సాయం లేదా, రైతు బీమా లేదా, రైతు భరోసా లేదా, ఎవరి మంట్లకే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినా అని తలపట్టుకుంటున్నాడు. ఇక మంత్రులను చూస్తే చిన్నపాటి జోకర్లే అనిపిస్తున్నాడు. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాదు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడో అర్థం కాదని వాళ్ళు చెప్తున్న బాధనాయ. ఇది ఇంతటితోనా? ఇక ఇంకొక ముచ్చట చూడు. రేవంత్ చీటింగ్, బీఆర్ఎస్ ఫైటింగ్, ఇట్లా తీసుకొని అట్లా పారేసి ఇక చూడురే. నిజామాబాద్ జిల్లా రుద్రూరులో రుణమాఫీ కాని రైతుల నుంచి తొలి మలి విడతలలో స్వీకరించిన దరఖాస్తు కార్యాలయంలో ఇలా విసిరి పారేశారు. దీంతో తమ దరఖాస్తులను వెతుక్కుంటున్న రైతులు. ఇన్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న నోడల్ అధికారి ఇక్కడ ఆయన దరఖాస్తులు స్వీకరిస్తున్నాడు. ఇట్లా వారేసిలు. ఇక చూడు, రైతు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రేమనో చూడాలి. మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్పే సన్నాసులందరూ చూడాలి. కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల ఫామ్లు గిట్లా ఇసిరేస్తారా? సిగ్గు అనిపిస్తలేదు మీకు? మీరు అనమే కదా తినేది. ఈ రైతు వండిస్తేనే నీ 4 ఏళ్ళు నీ 5 ఏళ్ళు లోపడి పోతున్నాయి బుక్క బువ్వ, లేకపోతే ఏడుంటావు? రుణమాఫీ కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. చేవెళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్ పాల్గొనొద్దామంటూ రైతులకు పోలీసులు. అరే పోలీసులకేం సంబంధమైనా కాదు, ఇవ్వలే మీరు అసలు. పోలీసులు తెలంగాణలో ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల? మీరు పోలీసు వ్యవస్థనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త? ఫస్ట్ మీరు డిసైడ్ అయ్యి ఆ తర్వాత చెప్పుర్రి. మాటలతో మాయ చేసి అన్నదాతల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. బ్యాంకుల తప్పిదం, సాంకేతిక కారణాల వల్లే రుణమాఫీ జరగలేదంటూ మంత్రుల నెపాన్ని బ్యాంకుల మీదకి తోసేసే ప్రయత్నం చేయడంతో రైతన్నలు బుధవారం బ్యాంకుల మీదకు దండెత్తుతారు. మాకెందుకు మాఫీ కాలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులను నిలదీశారు. దీంతో అనేక చోట్ల బ్యాంకులకు తాళాలు వేయడం లేదా
పోలీసుల భద్రతలో నడిపించడం కనిపించింది. మాఫీ మోసంపై నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో ధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో ప్రభుత్వం పోలీసుల ద్వారా కార్యక్రమాన్ని అడ్డుకునే పనిలో పడింది. బీఆర్ఎస్ ధర్నాలకు ప్రభుత్వ అనుమతి లేదని వాటికి వెళ్ళొద్దంటూ వెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ తదితర అనేక జిల్లాల పోలీసుల రైతులకు నోటీసులు. అరే ఎవర్రా నువ్వు, ఎవరు అసలు ఎక్కడిది, ఎవరు నువ్వు అనడానికి, ధర్నా చేయొద్దని చెప్పడానికి పోలీస్ ఆఫీసర్ నువ్వెవరు? మరి రుణమాఫీ కాలే రా, ఏ పోలీస్ ఆఫీసర్ నువ్వు రా, వచ్చి రుణమాఫీ చేపి. ధర్నా చేయొద్దా? స్వేచ్ఛ లేదా? తెలంగాణ ప్రజాస్వామ్యం కదా, భారత రాజ్యాంగం అమల్లో లేదా? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా లేకపోతే పోలీస్ ఆఫీసర్వా? నువ్వెవడనడానికి ధర్నాకి వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వెవరు? ఎవరు? ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవు కాదు, మా రక్షకుడివి. మేమిచ్చే పైసలతో నీ జీతం నీకు తెలుసో లేదో చెప్తానా. ఇవాళ ఏంది బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు అనుమతి లేదు, వెళ్ళొద్దంటూ నోటీసులా. ఎవరు నువ్వు? వాళ్ళ రుణమాఫీ కాలే, నువ్వు కడతావా? మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి కడతావా? నీ జీతం ఇచ్చి కడతావా? తెలుసా వాళ్ళ పేగు బాధ ఏందో, వాళ్ళ ఆకలం అంటే ఏందో తెలుసా, వాళ్ళ కడుపు అంటే ఏందో తెలుసా? రుణమాఫీ. ఈ లుచ్చాగాలే కదా ఎన్నికల ముందు నేను అజ్జెత్తా ఇజ్జెత్తా, రేషన్ కార్డు లేదు, లొట్టపీస్ లేదు. మరి ఏమైంది అలా? ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లు అట్లా నోటీసులు. ఏం పని మీకు పోలీసు వాళ్ళకు? ఊకే ప్రతి దాంట్లో నేను గోకిచ్చుకుంటారు, గెలికి గోకిచ్చుకుంటారు. మీ డ్యూటీ మీరు చేసుకోర్రి. జనగామ జిల్లా చిలుపూరు మండల కేంద్రంలోని మల్క్పూర్ ఇండియన్ బ్యాంకులో రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల మీద ఈ పోలీస్ ఆఫీసర్ వీడియో ఏం చేసుకుంటారు? ఫ్రేమ్ కట్టించుకోరు, వీడియో తీసుకోర్రి, మంచిగా దానికి ఒక పాట జోడ్ చేయరు. మేం పోలీసులం కానీ కాంగ్రెస్ కార్యకర్తలమని పెట్టుకోర్రి. మీరు లా ప్రకారం పనిచేయండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించిన కార్యకర్త లెక్క పనిచేయకండి. నిన్న ఒక ఏసీపీ చూసినావు కదా, కొండా సురేఖకు సంబంధించిన పుట్టినరోజు వేడుకలలో ఆయన మాట్లాడిన అద్భుతమైన ప్రసంగం. వీళ్ళకేం సంబంధం అండి? పోలీసులకేం సంబంధం అండి? వాళ్ళేం రైతులేం వచ్చి బ్యాంకు బద్దలు కొట్టరు, వాళ్ళేం పగలగొట్టరు, వాళ్ళేం దాన్ని ఆగమాగం చేయరు. రైతులు తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తారు, ఖచ్చితంగా హక్కు ఉంది. కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇచ్చిందని యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు. మాఫీ చేయని సీఎం మాఫీ మాంగో. ఇగో మాఫీ ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలి. రుణమాఫీ పేరుతో అన్నదాతలకు టోపీ. రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. 2 లక్షల మాఫీ చేసేదాకా వెంటాడతాం. రైతులపై కేసులను ఉపసంహరించాలి. లేని పక్షంలో జైలు భరోసాకు పిలుపునిస్తాం. రేవంత్ సర్కార్కు కేటీఆర్ వార్నింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇగో పాపాత్ముడు రేవంత్ను క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు. నేడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోనున్న హరీష్ రావు. మాఫీ సగమే, ఇది మా మంత్రి మాటే. 22 లక్షల మందికే మాఫీ. మా వద్ద 41.78 లక్షల మంది రైతుల డాటా ఉంది. బ్యాంకులు సాంకేతిక కారణాల వల్లే ఇబ్బందులు. అందరికీ అయ్యేదాకా మాఫీ కొనసాగుతుంది. ముందుగా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాం. మిగతా వారికి దశల వారీగా పూర్తి చేస్తాం. దశల వారికి నామం పెట్టినట్టే, మీరు గుర్తుపెట్టుకోరి. దశల వారీగా వీళ్ళు రుణమాఫీ చేయరు. ఓ పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసే, లక్ష్మీ నరసింహస్వామి మీద వేసే, వెంలాడ రాజన్న మీద వేసే, రామప్ప దేవాలయంలో శివుడి మీద ఒట్టేసే, భద్రకాళి దేవత మీద ఒట్టేతివి, మల్లన్న మీద ఎత్తి. నువ్వు ఎవరి మీద ఒట్టేయలేదా రేవంత్ రెడ్డి? అందరి మీద ఒట్టేసినా కదా. ఈరోజు అందరి మీద ఒట్టేసి మా దేవతల, మా హిందువుల మనోభావాలను దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి. మా దేవతల మీద నువ్వు బహిరంగంగా ప్రమాణం చేసినావు, రుణమాఫీ చేయలే, మనోభావాలు దెబ్బతీసినట్టే. ఎంత ఘోరం ఇది! నీ పాపం మా తెలంగాణ ప్రజలకు పాపం దాకద్దని హరీష్ రావు పోయి మొక్కుతుండు. ఆయనకున్న ఇంకిత జ్ఞానం లేకపోయా. ఇక చూడ్రి, హైడ్రా అధికారాలు ఏమిటి? ఆ సంస్థకున్న చట్టబద్ధత ఏంటి? ఏ అధికారంతో ఈ కూల్చివేతలు? చర్యలని చట్ట ప్రకారం ఉండాల్సిందే. ప్రభుత్వ శాఖలలో సమన్వయం ఇది. ఇప్పటిదాకా ఎన్ని కట్టడాలు కూల్చారు? అందుకు నిబంధనలన్నీ పాటించారా? వీటిని పూర్తి వివరాలు సమర్పించండి. ప్రభుత్వానికి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశం. శివారు ప్రజలకు హైడ్రా దడ. హైడ్రాకు ఉన్న పరిమితులేంటి? అధికారాలు ఏమిటి? రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని స్థానిక కార్యాలయ అనుమతులతో నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తాను? నేను గిదే అడిగినా చూడుర్రి, నేను ఇదే అడిగినా. ఇవాళ హైకోర్టుకు సంబంధించి ప్రభుత్వాన్ని అరిసింది. నేను ఏం అడుగుతున్నా అంటే హైడ్రా అసలు గుట్టురట్టు గిందికే చేసిన. నేను ఇదే ప్రశ్న అడిగిన. ఏమని అడిగినా అంటే నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు? అసలు రాజ్యాంగంలో లేదిది. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి పెంచి పోషిస్తున్న పెంపుడు కుక్క, గుర్తుపెట్టుకోర్రి. అక్రమ కట్టడాలైనా చట్ట ప్రకారం చేయాలి కదా. నిర్మాణం జరిగిన 15-25 ఏండ్లకు వచ్చే అక్రమ కట్టడాలను కూల్చివేయడం ఏంటి? 10 ఏళ్ళు ఇంటి పన్ను కట్టుకొని ఇప్పుడు కూల్చివేస్తామని ఆ వసూళ్ళ అర్థం ఏంటి? ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? ప్రభుత్వానికి హైడ్రాకు హైకోర్టు ప్రశ్నల వర్షం పొట్టు అడిగింది.
సమాధానం లేదు. కాంగ్రెస్ నేతల రాజభవనాలు కూల్చే దమ్ముందా? నా పేరు మీద ఫామ్ హౌస్ లేదు, మిత్రుడి లీజుకు తీసుకున్న, చట్టవిరుద్ధమైతే దాన్ని కూల్చండి, నేను మీతో వచ్చి సహకరిస్తా, అయితే అదే రోజు కాంగ్రెస్ ప్రముఖులవి కూడా కూల్చివేయాలి. FTL పరిధిలో ఉన్న గుత్తాది, పొంగులేటి, KVP, వివేక్, యాష్కి ఫామ్ హౌస్లు కూడా కూల్చివేయాలి కేటీఆర్. ఖచ్చితంగా కూల్చేయాలి, వీళ్ళందరికీ కూల్చేయాలి. కూల్చేస్తారా? నిజంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి నువ్వు మొగోనివే అయితే ఫస్ట్ వీళ్ళందరికీ కూల్చే. నువ్వు మొగోనివే అయితే ఫస్ట్ రాజ్యాంగం ప్రకారం నోటీసులు 15-20 ఏళ్ళు కట్టుకున్న క్రితం, 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం ఇచ్చిన ఇళ్ళకి వచ్చి వాళ్ళ కరెంటు బిల్లు దొబ్బి తింటావు, వాళ్ళే అన్నీ దొబ్బి తింటావు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ముచ్చట చెప్తారు. ఏం అధికారులా మీరు? ఏ చదువుకొని వచ్చిల్లా, నకలు కొట్టేచ్చిల్లా? నాకు అర్థం కాదు. రైట్, కర్ణాటకలో కుర్చీలాట మొదలైంది. సీఎం సిద్ధరామయ్య మెడకు స్కామ్ చుట్టుకుంది. ఇదే అదునుగా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పావులు కదపలను మొదలుపెట్టారు. 20 మంది ఎమ్మెల్యేల మద్దతున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సతీష్ డీకే కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నాయి. సీఎం సిద్ధును మారుస్తే రేవంత్ను మారుస్తారా? కర్ణాటక కాంగ్రెస్ మంత్రి సూచి ప్రశ్న. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య సర్కార్కి ఇబ్బంది కలిగితే ఆ ప్రభావం తెలంగాణ సర్కార్పై కూడా పడవచ్చు. ముడా కేసులో సిద్ధరామయ్యకు అండగా ఉందాం, ఎట్టి పరిస్థితులలో కన్నడ ముఖ్యమంత్రిని మార్చొద్దు, మారిస్తే తప్పు చేసినట్లు మనకు మనమే ఒప్పుకున్నట్లు కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి సతీష్ విజ్ఞప్తి. తెలంగాణలో రేవంత్కు నోటీసులు రావచ్చనే జోష్యం, అలా చేస్తే రేవంత్ను మారుస్తారా అని సూటి ప్రశ్న. నేను చెప్పలే, రేవంత్కు నోటీసులు అని టైటిల్ ఉత్తనే పెట్టలే. మంత్రి సంచలన వ్యాఖ్య. కర్ణాటక మంత్రి అడిగిండు. కర్ణాటక మంత్రి ఏమన్నాడు ఇక్కడ చూడుర్రి. తెలంగాణలో రేవంత్కు నోటీసులు రావచ్చని జోష్యం, అలా చేస్తే రేవంత్ను మారుస్తారా? అర్థమైందా? రేవంత్కు పూర్తి స్థాయిలో నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ ప్రభావం తెలంగాణలో రేవంత్ సర్కార్ కూడా పడవచ్చు అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి మరి బీజేపీ పరువు నష్టం దావా, రేవంత్పై క్రిమినల్ కేసుకు సంబంధించిన అంశం ఎట్లుంటుంది, ఏం కథ అనేది మనం వేచి చూడాలి. రేవంత్ రెడ్డికి త్వరలో నోటీసులు రాబోతున్నాయి, దానికి సంబంధించి చూడాలి. ఇక సౌత్ ORR మార్పులు అంటూ కూడా చూడొచ్చు. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి దక్షిణం వైపు భూసేకరణ పనులలో వేగం పెంచాలనే ఆదేశం, ఫ్యూచర్ సిటీ అనుగుణంగా రేడియల్ రోడ్లు ఉండాలని సూచన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తారో ఏం కథనో. ఇక దాంతోపాటు రియాక్టర్లు, ఇక దీని మీదనైతే ఫోకస్ పెట్టాలి మీరు. రియాక్టర్ల సంగతి ఏంది, అవి ఎందుకు వెళ్తున్నాయి, ఏం కథ, పరిశ్రమలకు సంబంధించి అటు షాపూర్ కానీ, జీడిమెట్ల కానీ, బొల్లారం కానీ, లేకపోతే అట్లా పోతా అంటే ఆ మెదక్ పరిసర ప్రాంతాలు ఏంది ఆ పరిశ్రమల మీద ఫోకస్ పెట్టవయ్యా రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నా కదా, నీకు ఉచిత సలహా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా, దాని గురించి చెప్పు మరి. దాని గురించి చెప్పాలి. ఇగో ఏంది మందకృష్ణ మాదిగా నచ్చిండేంది, 20-30 ఏళ్ళ పోరాటం అద్భుతం చేసిండు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక చూడరు ఇక్కడ అనాథ శివాలతో వ్యాపారం, సిజేరియన్లకు సంబంధించిన సామాగ్రి రీసైక్లింగ్కు సంబంధించి ఏంది, పరీక్ష తప్పిన విద్యార్థుల నుంచి డబ్బుల వసూలు, అవినీతి ఉచ్చులో ఆర్జికల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ అట. ఇక కోల్కతా ఘటనతో ఆయన విచారణ చేస్తే అనేక విషయాలు బయటకు వస్తున్నాయి అనేది మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక దాంతోపాటు ఇక వీళ్ళ భజన పత్రిక ఇది ఏమవుతుంది, ఏం కథ చూద్దాం. వీళ్ళ పత్రికలలో ఎలాంటివి ఉండవు, నాకు తెలిసి ఏం ఉండదు ఇక్కడ. ఇక దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఈ లోపు ఓటర్ల తుది జాబితా ఫైనల్. రిజర్వేషన్లను సైతం కొలికి బీసీ రిజర్వేషన్ల పెంపుపైన సమాలోచనలు. ప్లాన్ A, B రెడీ చేస్తున్న ఆఫీసరు, ఆలస్యమైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు కట్టు. నోటిఫికేషన్ ఇచ్చిన 10 రోజులలోనే పూర్తి చేయాలి సర్కార్ ఆలోచన. స్థానిక సమరానికి ఎస్ఈ సన్నాహాలు, వచ్చే 6న డ్రాఫ్ట్ ఓవర్ లిస్టు విడుదల. వార్డులు పంచాయతీల వారీగా ప్రదర్శన. 7-13 తేదీల మధ్య అభ్యంతరాల స్వీకరణ. 9-10 తేదీలలో పార్టీ ప్రతినిధులతో మీటింగులు. ఇక సెప్టెంబర్ 21న తుది ఓటర్ల జాబితా రెడీ. 29న కలెక్టర్లతో మీటింగ్లో వీడియో కాన్ఫరెన్స్. ఇక రాష్ట్రంలో దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. నోటిఫికేషన్ జారీ చేసిన 10 రోజులలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అంతలోపు ఓటర్ల తుది జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపైన సమాలోచనలు చేస్తున్నది. దీనిపై అధికారులు ప్లాన్ A, B రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి కదా, పొట్టు ఓడగొట్టురు కాంగ్రెస్ పార్టీని. ఒక్క సర్పంచ్ పీఠం కూడా రావద్దు కాంగ్రెస్ పార్టీకి. మీ రుణమాఫీ గానోళ్ళందరూ కలిసి ఏకమై కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి దించాలి. గ్రామీణ స్థాయిలో అసలు ఒక్క సీటు కూడా ఇయ్యకురి వీళ్ళకు. బాగా జాగ్రత్తగా చేరి, మీరు ఇచ్చిన అన్ని లంగాంశాలు రాయన మొత్తం బయటపడింది. ఈ 8 నెలల పాలనే మీ పరిపాలన మొత్తం బయటపడ్డది. ఇక మీ సంగతి తెలిసింది అనే కోణంలో మొత్తం పూర్తి స్థాయిలో కూడా
చెప్పురి, లేకపోతే ఆగమైపోతుంది. నీది కాకుంటే అప్పట్లో రేవంత్ ఇది ఇది వేరమొచ్చట, ఇది దద్దమ్మ పేపర్ కదా, వివేకానంద ఇది కాంగ్రెస్ 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 అంటది ఈ పేపర్. ఇక కృష్ణలీలలు కూడా గట్లనే ఉంటాయి, మీకు తెలియదే ఉంటుంది. ఈ రెండు కూడా గట్లనే పనిచేస్తాయండి, అంతే ఉంటుంది. ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం. ఏది పూర్తి స్థలం ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి కూడా రుణమాఫీ అంతా మాయ అంటూ కూడా కేటీఆర్కు సంబంధించిన అంశాలు కూడా చేసారు. ఇక బరి తెగించిన అధికారులు మోయినాబాద్ మండలంలో 111 జీవోకు వ్యతిరేకంగా ఆక్రమణ నిర్వహణలు యథేచ్ఛగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు పట్టించుకునే పంచాయతీరాజ్ అధికారులు ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం ఎదుటగా అక్రమాల కట్టడాలు సురభి హైవేను ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీటీఓ కార్యదర్శులు పొలిటికల్ లీడర్లతో దోస్తీ కడుతున్న ఎంపీటీఓ వెంకటేశ్వరరెడ్డి నిర్మాణ పనులు పూర్తవుతున్న పట్టించుకొని అధికారులు అవినీతి అధికారులపై పంచాయతీరాజ్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమాల నిర్మాణాలు చేపడుతుంది. ఇక ఇక్కడి బొమ్మను మన ఏది హైడ్రా, ఓ హైడ్రా ఏడునో హైడ్రామా ఆపి ఇక్కడికి రా, నేను చెప్తున్నా కదా ఈ ముచ్చట చూడరి. హైడ్రాకు సంబంధించిన అంశం ఎట్లున్నదో ఏం కథనో మీరు అందరు చూడాలి. హైడ్రా 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 అంటారు కదా, మరి ఈ హైడ్రాకు సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ఈ హైడ్రాకు సంబంధించి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా? నేను మళ్ళా చెప్తున్నా, ఈ హైడ్రా పంచాయతీ ఏంది, హైడ్రా కథ ఏంది, హైడ్రా లక్షణం ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. వాస్తవ కోణాలన్నీ కూడా బయటపడాలి, లేకపోతే ఏం జరుగుతుంది